సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయనను కనపరచడానికి వచ్చిన మనందరము కూడా హృదయపూర్వకంగా శరీరంతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని మనందరం కలిసి స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తూ ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం ముందుకు నడిపించుకోగా వచ్చిన మనందరం కూడా కొద్ది నిమిషాలు మన రెండు హస్తాలు కూడా ఆయన ఉన్నతమైన సింహాసనము వైపు చాపి ఆయన మన జీవితాల్లో చేసిన ఏ మేలులను మరిచిపోకుండా కృతజ్ఞత కలిగిన వారమై దేవునికి స్తోత్రార్పణ చేద్దాం. దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము అని సెలవించిన రీతిగా మన జీవితాల్లో చేసిన తన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్చర్యకరుడైన యేసయ్యను మనం కనపడతాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 అయ్యా, నేనేమై ఉన్నానో ఇది నీ కృప వలన మాత్రమే దేవా. ఇది నేను సజీవుగా ఉన్నానంటే నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా ఆరోగ్యము కాదు, నా జ్ఞానము కాదు, నా పలుకుబడి కాదు, ఇది కేవలం నీ కృప మాత్రమే అని దేవుని కనపడతాం. మనకన్నా ధనవంతులు, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా ఆరోగ్యవంతులు అనేక మంది ఈ లోకమును విడిచి వెళ్ళిపోయారు. కానీ ఏ యోగ్యంగా మనము సజీవులు కూడా ఉన్నామంటే మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మనం కనపడతాం. అయ్యా మీకు స్తోత్ర స్తోత్ర యేసయ్యా, మీకే వందనాలు 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 వందనాలు. మా ప్రాణప్రియుడా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. వస్తువులకు బాధ్యుడా, వస్తువులకు వలన, వస్తువుల సింహాసనమపై ఆసీనుడైన మా యేసయ్యా, మీకే స్తోత్ర 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 స్తోత్ర.
గట్టి ఆ పరలోకము గురించి ఆత్మరూపిగా సంచారం చేసుకుంటారు. ఏ ఒక్కరు కూడా అపహరించకుండా ఏ ఒక్కరు కూడా తెలుసుకొని నేను చేసిన అపరాధముల ద్వారా నేను అనుభవించవలసిన శిక్షనయ్యా అనుభవించి అయ్యా చేస్తానయ్యా అయ్యా అయ్యా నన్ను బ్రతికించావు దేవా అయ్యా నన్ను రక్షించావు దేవా యేసయ్యా ఏది ఇచ్చినా దేవా నేను నన్ను నిర్మించలేదా ఏది ఇచ్చినా నువ్వు నా చేసిన త్యాగములకయ్యా నేను నన్ను క్షమించలేదు యేసయ్యా నీకు కృతజ్ఞుడయ్యా అయ్యా నీకు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవిస్తాను దేవా అయ్యా నీకే స్తోత్రమయ్యా 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 ప్రార్థన చేసుకుంటాం ఈ విచారంలో ఆయన స్తుతించి ఆయన ఆరాధించిన మనము దేవా నీ జ్ఞానంలో అయ్యా నాతో మాట్లాడండి సర్వశక్తిమంతుడైన దేవుడా అయ్యా నీవే సూటిగా నన్ను మాట్లాడయ్యా నీ వాక్యము ద్వారా బలపరచయ్యా నీ వాక్యము ద్వారా
తండ్రి. అయా నూతనమైన కృపను దయచే తండ్రి. నేను సేవకుడిని మీరు బలపరచుదయ్యా, మాతో మీరు మాట్లాడండియా అని ఒక ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అష్టంలో వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఈ పాదాల్లో చేయకుండా మేము చేసిన ప్రతి పాపము అపరాధము ఒప్పుకుంటున్నాము. క్షమించండి. మీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడగండి. ప్రతి దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రులుగా మార్చండి. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని మాతో సృష్టించినప్పుడు ఒక్కడేగా మీకు అసాధ్యమైంది సృష్టిలోకి లేదు. మీ వాక్యం సెలవిస్తుందండి. ఆత్మను మాట సెలవిస్తే సమస్తము జరుగుతుంది. ఇంతవరకు ఆరాధనకు మీ నామం మాత్రమే చెల్లించినట్టు తీసుకోవాలి. ప్రతి బిడ్డని కాపాడండి. చేయకుండా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వారితో మీరు పూర్తిగా మాట్లాడినట్టుగా ఈ శరీరాన్ని కోరుకుని వన్నని ప్రార్థిస్తున్నాయా. ప్రతి బిడ్డను ఈ గాయపడిన హస్తంతో తాకండి. ఎవరు స్వేచ్ఛతో ఈ శరీరాన్ని నిలబడినారో నాకైతే తెలియదని సర్వము జరిగిన దేవుడా, మా హృదయ వాంఛను జరిగిన దేవుడా, వారిని తీర్చినని సరిగ్గా ప్రార్థిస్తున్నాయా. ఇంతవరకు ఆరాధన చెప్పిన నడిపించినందుకు తీసుకోగలయా. ఆత్మస్వరూపిగా మా మధ్య ఉన్నారని పాటలో నన్ను తీసుకోగలయా. ఆరాధన సన్నిధి చేయదని గమనిస్తామా. ఈ సేవకు నిలబడుచుగా తగ్గి ఏ ఆత్మల శక్తితో నింపమని వాక్యమేమిగా వాక్యం ద్వారా నాకు మాట్లాడి మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని బలపరచండి. ఈ వదిలివేసే వారిని కాపాడండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరూ జీవించే కృపను దయచేయాలంటున్నాను. ప్రతి బిడ్డకు పిల్లల విద్యాన్ని దయచేయమని ఈ వాక్యం ద్వారా ఒకరిని దర్శించేందుగా వారి హృదయ వాంఛను తీర్చినట్టు ఇక్కడ రక్షణ పొందలేదు. నువ్వే నిశ్రక్షణగా ఒకరి కృపను అనుగ్రహింపజేసి తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే ఆరోపించగలరని నజరేయుడైన యేసుని వేడుకొని పొందుకొని ఉన్నాను పరమని. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవములకులో భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. చదవబడిన దైవమైన భాగాన్ని దేవుని మహిమలో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు మరొక మారు నీ కృప కొరకు మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము దేవా. అయ్యా, ఇంతవరకు సహాయం చేశారు. పాటల్లో మీరున్నారు, కీర్తన ధ్యానంలో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు. మరొక మారు మీ వాక్యంలో మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధ కూడా మనందరితో మీరు మాట్లాడండి. వాక్యం మీది, మాట్లాడేవారు మీరు, మేము మీ వారమయ్యా. సూచిగా మీరు బలపరచండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మీ భాషలో నన్ను బలపరిచి నాతో మనందరితో మీరు మాట్లాడాలని యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఎన్నో తండ్రి. ఆమె సమయంలో రీతిగా మీ మధ్య నిలవబడి యేసు ప్రభువును గురించి కొన్ని వార్తలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె ఇంతవరకు చక్కటి రీతిలో కీర్తన భాగాన్ని ధ్యానంలో నడిపించిన జయమోహన్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. శ్రేయ సమాజం వారి వందనాలు, యూత్ బిడ్డలకు, సండే స్కూల్ బిడ్డలకు కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. సీఎంలో నుంచి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అందరూ బాగున్నారమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏదైనా రాలేకపోయారు. ఏది ఏదైనా కొంచెం మనందరం కూడా దేవుని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మరోసారి ఆయన నామాన్ని గణపరుస్తూ నేను ఈ వారంలో గడిచిన వారంలో సువార్త వెళ్ళడం జరిగిందమ్మా. అది ఏజెన్సీ ప్రాంతంలో సువార్త వెళ్ళడం జరిగింది. సువార్త దేవుడు సహాయం చేశాడు. ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు కృప చూపి ఆ ప్రాంతంలో కూడా తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అనేక మందికి యేసుక్రీస్తు రక్షకుడిని తెలియపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని గణపరుస్తూ ప్రార్థించిన మీకు అందరూ కూడా వందనాలు. ఒకసారి దేవుని నామాన్ని నేను గణపరుస్తూ ఉన్నాను. సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. సమయం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగానే మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారంలో నేను ఒక మాటల గురించి మీకు జ్ఞాపకం చేసి కొన్ని మాటలను మీతో పంచుకోవటం జరిగింది. మనందరం కూడా పిలవబడిన వారు అన్నది ఎవరండి? ఎవరి చేత పిలవబడ్డామంటే యేసయ్య మనల్ని ఎలా పిలుచుకున్నాడంటే తన మహిమను బట్టి, తన గుణాతిశయము. ఎందుకు మహిమను బట్టి అంటే తన మహిమను మనము అర్థము వలె ప్రతిబింబింప చేయాలని. ఎందుకు తన గుణాతిశయముల ద్వారా పిలుచుకున్నాడు అంటే ఆయన గుణాతిశయాలను మనం ఈ లోకానికి చూపించాలి. ఎందుకు పిలుచుకున్నాడన్నా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. ఎందుకు పిలుచుకున్నాడు అంటే పరిశుద్ధుడుగా ఉండడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధమైన యేసయ్య నామమునకు ఘనత తెచ్చేవారుగా మనం ఉంటామని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. జ్ఞాపకం చేశాము. ఆయన గుణాతిశయాలను మనము ప్రచురపరచడానికి చీకటి వెలుగు మనలను తన వెలుగులోకి పిలుచుకుని మనల్ని వెలుగులాగా చేశారు. వెలుగు ఏం చేస్తుందో కూడా జ్ఞాపకం చేశాను. అనేక మందికి ఏం చూపుతుంటారు? వెలుగు మార్గాన్ని దారిని చూపు. వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని ఏ వెలుగుగా మనము వెలగగలమనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యానుసారం మనం జీవించినప్పుడు అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది, జ్యోతిలాగా మారుస్తుంది. అక్కడ గ్రహించిన అనుభవించడం జరిగింది. దానికి కొనసాగుతుండగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నావు, అసలు ఆ దేవుడు మనల్ని పిలుచుకునే పిలుపు యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనము కొన్ని విషయాలను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుని అసలు దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని నెరవేర్చడానికి ముందుకు నడిపించబడదాం. యేసయ్య అన్నాడు లోకానికి వెలుగు ఉన్నాడు, అదే యేసయ్య అన్నాడు నీవు లోకానికి
కదా. కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం మనందరికీ తెలిసిందే కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 3 అధ్యాయాలు కూడా యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం. ఇందులో అనేకమైన విషయాలు దాంట్లో రాయబడ్డాయి. ఆ ప్రసంగంలో యేసుక్రీస్తు అన్న మాటను ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారంటండి? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందము, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి పనికిరాదు. ఇక్కడ యేసయ్య మనల్ని ఎందుకు పిలిచారు అంటే, గతించిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనం వెలుగుగా ఉండటానికి పిలిచారు, ఈ లోకాన్ని వెలిగించడానికి పిలిచారు. రెండవగా యేసయ్య అన్న మాట ఏంటంటే, మీరు లోకానికి ఏమేమి ఉన్నారంటున్నారండి? ఉప్పై ఉన్నారండి. మనందరూ ఏమేమి పిలిచారండి? ఉప్పుగా ఉండటానికి దేవుడు మనందరూ కూడా పిలుచుకున్నాడు. తర్వాత ఉప్పు నిస్సారమైతే అంటే మనందరికీ తెలుసు కదండి, ఉప్పులో ఎప్పుడైతే వాటర్ రావడం ప్రారంభిస్తుంది ఉప్పు ఏమంటారు, దాన్ని మనం ఏం చేయమంటే వాడటానికి మనం ఉపయోగించున్నాం. ఏం చేస్తామంటే బయటకు తీసుకుని వెళ్ళే వాటిని పాడేసేస్తాం. యేసయ్య ఏం చెప్తున్నారు? ఉప్పు నిస్సారమైతే అది దేనికి కూడా పని చేయదు. దాన్ని ఏం చేస్తారంటే పార బయట పారవేస్తారు, మనుష్యులు దానిని రొక్కేస్తారు. ఇక్కడ యేసయ్య గుర్తు చేస్తున్న అంటే ఏంటంటే, మనం ఎలా ఉండాలి అని, ఎలా ఉండాలి అని చీకటిగా మార్చబడిన మనల్ని తన వెలుగులోకి తీసుకొని వెలుగుగా మనల్ని మార్చాడు. అంటే మనం ఎలా ఉండాలి అని యేసయ్య ఉద్దేశం అంటే లోకానికి ఉప్పుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి కదండి. ఉప్పు దేనికి వాడతారండి? ఆ రోజుల్లో అయితే ఉప్పును 2 కారణాలతో వాడేవారంటండి. యేసయ్య ఆ ఉపమానం చెప్పేవారు. ఆ విధంగా ఆ టెర్మినాలజీ వాడే సమయంలో యేసయ్య ఉండే ఇజ్రాయెల్ ప్రాంతం ఏమంటారంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. అక్కడ ఎలా ఉంటారంటే ఎడారి ప్రాంతాలు. ఆ ఎడారి ప్రాంతాలు మరి ముఖ్యంగా ఈ మాంసంలో వీటిని నిలవేయాలి అంటే ఏం చేసేవారంటే ఉప్పును వాడేవారు. ఎందుకంటే ఎండ ప్రాంతాలు కదా, మన ఆహార పదార్థాలు కూడా ఎండలో ఏమవుతాయండి, అతి త్వరగా పాడైపోతాయి. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో అవి వాడుతాం. ఆ విధంగా ఫ్రిడ్జ్ అలాంటివి లేదు కాబట్టి ఆ ఆహార పదార్థాలని నిలవ చేయడానికి ఏమి ఉపయోగించేవారంటే ఉప్పును. యేసయ్య ఉప్పుగా క్రైస్తవుడిని పోల్చలేద ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆహార పదార్థాలను మనం ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతామండి? పాడవకుండా. అంటే ఫ్రిడ్జ్ ఆహార పదార్థాలను ఏం చేస్తుంది అంటే పాడవకుండా కాపాడుతుంది. దాన్ని ఫ్రిడ్జ్ ఏం చేస్తుందన్న ఆహార పదార్థాలు నిల్వ చేస్తుంది, పాడవకుండా కాపాడుతుంది. ఈ దినాన్ని ఉప్పుగా దేవుడు మనకి అప్పగించిన బాధ్యత ఏంటి అంటే, మనం దేనికి ఉప్పుగా చేసేది? ఏంటమ్మా? లోకానికి ఉప్పుగా దేవుడు చేయటం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేసి మనం లోకాన్ని ఏం చేయాలి అని దేవుడు ఉద్దేశం అంటే కాపాడాలి, లోకాన్ని ప్రిజర్వ్ చేయాలి. ఏం చేయాలంటే లోకాన్ని, ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నాడంటే దాని వెనకాల ఆయన ఉద్దేశం చాలా బలంగా ఉంటుందండి కదండి. అంటే ఈ విధంగా ఏం చేయాలి అంటే భద్రపరచాలి, దేవుని భద్రపరచాలి అని మనం ఆలోచన చేసుకుంటే యోహాను భక్తులు అంటారు కదండి, ఈ లోకంలో ఏముందండి? లోకంలో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల భక్తులు అంటారు కదా, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ,
జీవనంలో ఏమంటున్నాడండి? లోకంలో ఏమున్నది అంటే శరీరాశ ఉంది. ఏమున్నది అంటే నేత్రాశ. అమ్మ అవుతూ ఉండమ్మా. ఓకే. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏమున్నది అని భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడంటే ఏమన్నది అంటున్నాడండి? శరీరాశ, నేత్రాశ, జీవపు బంధం అనేటువంటివి లోకంలో ఉన్నాయి. అవి ఎవరి దగ్గర వచ్చింది అని భక్తుడు గుర్తు చేస్తున్నాడు? అవి దేవుని వచ్చినవి కావు. ఇప్పుడు వాటిని చేసేవారు కూడా ఎవరి సంబంధి అంటే దేవుని సంబంధం, అపవాది సంబంధం అండి. అపవాది ఇక్కడ దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా చేయటం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకాన్ని ఏం చేయాలి అంటే ప్రిజర్వ్ చేయాలి. ఎలా ప్రిజర్వ్ చేయాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోక ముందు లోకంలో ఏమున్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు దండలు లోకాన్ని ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఏలుబడి చేస్తూ ఉన్నాయి. లోకం మీద అధికారం వేలాయిస్తూ ఉన్నాయి. ఇక్కడ లోకం అంటే ఒక జ్ఞాపకం చేస్తానండి. దేవుడు అన్నాడు, యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ఇక్కడ ఎక్కడంటున్నారు? లోకములో ఉన్న వాటిని ఏం చేయాలంటున్నారండి? అదంటే మన దేవుడు ఆయన ప్రేమించి మనల్ని ప్రేమించద్దంటున్నాడు అన్న డౌట్ మనకు వస్తుంది కదండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకంలో ఉన్న వాటిని మీరు ఏం చేయాలంటున్నారు? మరి దాంట్లో ఏంటని పాస్టర్ గారు అని నేను అడిగితే దేవుని దృష్టిలో లోకం అంటే ఎవరంటే ఆయన తన స్వహస్తాలతో తన చేతులతో ఎంతో ప్రేమగా నిర్మించుకున్న మనుష్యులమైన మనం కదండి. సృష్టి అంతా కూడా చేశారు. మనుషులైన మనల్ని ఎలా చేశారండి? ఆయన తన స్వహస్తాలతో తన స్వారూప్యములో తన పోలిక చొప్పున ఆయన మనల్ని అంటే ఈ లోకంలో నుండి ఆయన స్వరూప్యములో చేసుకున్న తన బిడ్డలైన మనల్ని ఎలా రక్షించేవారుగా కాపాడేవారుగా మనం ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన వెంబడిస్తున్న వారితో కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే మీరు లోకానికి ఉన్నారు. ఇదే లోకంలో ఎవరైతే కూడా శరీరాశ, నేత్రాశ, జీవగ్రంథము ఎవరైతే వాటిని అనుసరించి జీవిస్తారో వారు ఎక్కడికి వెళ్తారు అని బైబిల్ చెప్తుందంటే నరకము ఎవరి కొరకు దేవుడు చేశారండి? బైబిల్ అంటుంది ఆ పాతాళం అంటండి అపవాదికి ఎవరైతే వారిని అనుసరిస్తారో వారి కొరకు దేవుడు చేశారంట. ఎవరి కొరకండి? సాతాను కొరకు. వారిని అనుసరించేవారు ఎవరండి? ఎవరైతే శరీరాశ, నేత్రాశ, జీవగ్రంథమైన వాటిని వారి హృదయాల్లో స్థానం వచ్చి వాటిని వెంబడిస్తారు. అది దేవుని వాళ్ళని కలిగినవి కాదు కాబట్టి అవి అపవాది నుండి వచ్చినవి కాబట్టి వాటిని అనుసరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్తుంది అంటే సాతానికి వారి అనుచరులకు దేవుడు ఏ స్థలంలో అయితే సిద్ధపరిచాడో ఆ స్థలానికి వారు ఒకరు ఆ స్థలానికి వెళ్ళకుండా అగ్నిలో వారు పడకుండా మనము వారిని బయటికి లాగుతున్న ఉద్దేశము కలిగి దేవుడు తనను అనుసరిస్తున్న తన భక్తులకు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు లోకానికి మీరేమవుతున్నారు అని భక్తులు గుర్తు చేస్తున్నారంటే ఉప్పై ఉన్నారు. అంటే మనందరికీ దేవుడు ఇచ్చిన ఆ ఉప్పై ఉన్నారు అనే పిలుపు కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే నరకానికి వెళ్లకుండా తన సృష్టిలో శ్రేష్టమైన తన స్వాతంత్రంలో చదువుతున్న మనుషులను మనం ఏం చేయాలి అంటే ప్రిజర్వ్ చేస్తుందో వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తుందో దేవుడు మనల్ని పిలిచిన పిలుపును మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు అనేక మందిని ఆ పాతాళం నుంచి మనం ఏం చేయగలమని బైబిల్ చెప్తుందంటే వారిని దేవుని కొరకు మనము సంపాదించగలం. హల్లెలూయా. కీర్తన 14వ కీర్తనలో భక్తుడైన దావీదు రాస్తూ అంటారు. ఒకసారి చూద్దాం, చూడండి. 14వ కీర్తన
రాత్రి మనం ధ్యానం చేసాం కదా, రాజు వాక్యాన్ని చెప్పుకుంది. దాంట్లో మొదటి 3 వచనాలు మనం చూస్తే దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. ఇప్పుడు బుద్ధిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి? బుద్ధిహీనులు. బుద్ధిహీనుల యొక్క లక్షణాలను రాత్రి మనం జ్ఞాపకం చేసాం. మొట్టమొదటి వారు ఏమనుకుంటారంటే వారు దేవుడు లేదని అనుకుంటారు. దేవుడు కదమ్మా, చాలా డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ పరిమాణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడండి కదమ్మా. చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏంటి ఆ సిద్ధాంతం అంటే మనిషి ఎలా ఉంటాడు అని ఆ వ్యక్తి చెప్పడానికి, రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే కోర్టు నుంచి మనిషి పుట్టాడు. ఎలా పుట్టాడని ఎంతమంది నమ్ముతున్నారు కదండి? ఒక పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటి అంటే మనిషి కోర్టు నుంచి క్రమక్రమంగా కోర్టు అంటే చూస్తుంది మనం, క్రమక్రమంగా ఎలా మారాడంట మనిషి? కోర్టు ఎలా మారాడంట? మరి కోర్టు మనిషిగా మారాడంటే కోర్టు జరుగుతున్నాయండి అంటే అది హృదయంలో ఏమంటే దేవుడు లేరు అనే నమ్మకం వాడిలో లేదు. కాబట్టి మనిషి దేవుని స్వరూపంలో కలిగిన వాడిని ఆ వ్యక్తి ఏం చేయలేకపోయాడంటే గుర్తించలేకపోయాడు. నిజంగా దేవుని యొక్క బయలుదేరులు కలిగి ఉన్న వ్యక్తి అటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడా అంటే మనిషి ఎవరండి? మనిషి ఎలా వచ్చాడండి? బైబిల్ ఏం చెప్తుంది మనిషి పుట్టుక గురించి? మనిషిని దేవుడు ఎలా తయారు చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనిషి అంతరంగంలో దేవుడు దేవించాడు, బైబిల్ ఏం చెప్తుంది అన్న ఆలోచన లేని వ్యక్తి ఏం చేస్తాడు అంటే బైబిల్ అతనికి పెట్టిన పేరు ఏంటంటే బుద్ధిహీనుడు. బుద్ధి లేని వారిలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుడు నమ్మలేడు, దేవుడు లేడు అని సుఖంలో ఉంటాడు. చాలా మంది చెప్తున్నారు సృష్టి అంతా కూడా ఏదో ఒక చిన్న విస్ఫోటనం ద్వారా జరిగింది. విస్ఫోటనం ద్వారానే జరిగింది. ఏంటంటే దేవుడు ఏం కలుగుతాడు అంటే మాట. ఆయన మాట ఏం చేస్తుందంటే పర్వతాలను బద్దలు చేస్తుందంటే ఆయన మాట లేళ్లను ఈయన చేస్తుంది. ఆయన మాట లేగలదు అంటే సమస్తాన్ని కూడా బుద్ధిహీనులు ఏం చేయాలంటే దాన్ని నమ్మరంటే దాంట్లో చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ నేను జ్ఞాపకం చేసి ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసి వెళ్ళిపోస్తారు. వారు ఏం చేస్తారంటే బుద్ధిహీనులు చెడు కార్యాలు చేస్తారు, అసహ్య కార్యాలు చేస్తారు. వారు దేవుని ఏం చేయరు అంటే వెతకరండి. దేవుడు లేదని అనుకుంటారు కాబట్టి వారు దేవుడిని వెతకవలసిన అవసరత వారికి ఉండదు. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేస్తే ఈ పిల్లల లోకం ఎలా ఉంది అని నేను ఆలోచన చేస్తే సేమ్ టు సేమ్ బుద్ధిహీనులు ఎలా ఉంటారని దేవుడు దానికి రాయించారు. లోకంలో చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారంటే బుద్ధిహీనులుగా ఉన్నారండి. అందులో ఏమి లేదండి, బుద్ధి లేదు. బుద్ధి కలిగిన వారైతే ఇక్కడ చాలా మాటలు రాస్తారండి. ప్రార్థన చేయరంటండి. బుద్ధిహీనులు ఏం చేయరంటండి? ప్రార్థన చేయరు. ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా. ప్రార్థన చేయరు, మేలు చేయరు, వివేకం కలిగి ఉండరు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో లేదండి. కానీ బైబిల్ చెప్తుంది ఏ ఆత్మ నశించిపోతే దేవుని చిత్తమే కదండి. ఇటువంటి భూప్రపంచంలో 700 కోట్ల ప్రజల్లో ఒక్కడు కూడా నశించిపోవటం అనేటువంటిది దేవుని చిత్తమో కాదండి. యేసయ్య ఎంతమంది కొరకు ప్రాణం పెట్టాడండి? యేసయ్య ఎంతమంది కొరకు పెట్టాడండి ప్రాణం? సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తం ఆయన ఏం చేశాడండి? కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ఎంత రక్తం చిందించాడండి? అంతా చిందించేశాడా? ఇంకా ఆయన శరీరంలో ఏదైనా మిగిలి ఉందండి? అంటే తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ఏం చేశారు అంటే మన పాపముల కొరకు ఆయన చిందించేశారు. అంటే యేసు ప్రభువు రాకడ వచ్చే వరకు ఎంతమంది ప్రజలు ఈ భూమి మీద ఉంటారో వారందరి కొరకు, అంటే మన కొరకు మాత్రమే కాదు, మన తర్వాత దేవుని రాకడకు మధ్య ఎంతమంది అయితే పుట్టబోతూ ఉన్నారో వారందరి కొరకు కూడా యేసయ్య ఏం చిందించారు అంటే అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఏ ఒక్కరు కూడా, అంటే ఆయన రాకడ వచ్చే సమయంలో ఒక స్త్రీ ఎవరైనా ప్రసవించిందంటే వారు కూడా ఏమవ్వాలని దేవుని ఉద్దేశం అంటే ఆయన పరలోక రాజ్యంలో ఉండాలనేటువంటిది దేవుని యొక్క మనం అనుకుంటాం కదండి చాలాసార్లు
ఇంకొకటి పని అయిపోయింది, నరకం వెళ్ళిపోతారు. వీడు నరకం వెళ్తేనే బాగుంటుందేమో చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మన యేసయ్య ఒక్కసారి కూడా ఆ విధముగా ఆలోచించే వ్యక్తి కాదండి. భయంకర పాప ఊపిలో కూరుకుపోయినా సరే యేసయ్య అనుకుంటాడు ఆ వ్యక్తి పైకి లేస్తే బాగున్నాం. ఆ వ్యక్తి నశించిపోవడం దేవుని ఉద్దేశం ఎంత మాత్రమే కాదు, అటువంటి వ్యక్తులు సైతం పరలోక రాజ్యంలో చేర్చబడుతునే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇటువంటి భక్తి కలిగిన ఈ జరుగుతున్న ఈ నేపథ్యంలోనండి వారు ఏం చేయబడాలి అంటే ఆ భక్తిహీనత్వం నుంచి వారు బయటికి రావాలి. దేవుడు లేడు అని అనుకుంటున్న వారు హృదయంలో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచనను కలగాలి అంటే వారు ప్రార్థన చేయ. బైబిల్ చెప్తుంది క్రీస్తు రక్షకులను ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఏం చేయబడతారండి? యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏం చేయబడతారండి? రక్షింపబడతారు. ఇప్పుడు ఆ బుద్ధిహీనులు వారి హృదయంలో ఏం లేదంటే దేవుడు ఉన్నాడని ఆలోచన వారు ఏం చేయబోతున్నారంటే ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మిక వారికి కలిగితే వారు ఏం చేస్తారండి? మన విషయం గుర్తు చేశారు. ఏ వ్యక్తి కూడా చీకట్లో అవినాశపడ్డు కదండి. కటిక చీకటిలో వ్యక్తి ఏం ఆశపడతాడు అంటే నేను చీకటి నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు, ఎవరైనా నాకు మార్గము చూపితే. ఈ లోకం ఎలా ఉందండి? కటిక గుర్తు చేశాం కదా, యెషయా 61 చీకటి కలిసిన లోకంలో ఎటువంటి చీకటి యెషయా గుర్తు చేస్తూ ఉన్నాడని కటిక. కాబట్టి ఈ దిన బుద్ధిహీనులు కూడా వారు ఏమనుకుంటారు అంటే మాకు కూడా ఎవరైనా మార్గము చూపితే బాగుంది. ఇది లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉండగా ప్రజలటువంటి బుద్ధిహీనత చేత నిండి ఉండగా శరీరాశ నేత్రాశ జీవకు దండం అనేటువంటి ప్రజల హృదయాలను వేరు కాకపోయి ఉండగా ఇది వారు రక్షించబడాలి అంటే వారు కాపాడబడాలి అంటే ఆ నిత్య రాజ్యములకు వారసులుగా మార్చబడాలి అంటే ఆ అగ్నిలో ఉండేవారు తప్పించబడాలి అంటే దేవుడు అన్నమాట. మీరు నేను లోకానికి ఏమై ఉన్నామంటండి? ఉన్నాం. ఎందుకు దేవుడుగా మార్చాడు అంటే ఈ లోకాన్ని భద్రపరిచే కృప తన స్వరూపంలో తన చేతులతో చేసుకున్న మనిషి ఆ నరకృపంలోకి వెళ్ళిపోకుండా వారిని రక్షించవలసిన బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మనకేనండి. ఎందుకు పిలిచాడండి దేవుడు? ఆదివారం రోజు చెల్లిపోతాడండి కాదు కదండి. నశించిపోతున్న ఆత్మలను మనం ఏం చేయాలి అంటే యేసు వైపు తిప్పడానికి మనం పిలిచాడు. శరీరాశ నేత్రాశ జీవితంలో బంధకాలలో కలిగిన తన ప్రజలను ఆ బంధకాలన్నిటి నుంచి కూడా విడిపించి ఆ నిత్య రాజ్యం వైపు నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు కదండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఎహెజ్కేలు 22:30 దేవుడు అంటారు కదా, దేశమును నాశనము చేయకుండా బండ సముద్రంలో ప్రార్థన చేసేవారి కొరకు నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఎహెజ్కేలు ఒక్కడు కూడా నాకు కనిపించలేదంటాడు. ఏంటంటే దేశంలో ఆయన దేశమును నాశనం చేసేస్తూ ఉంటే ఆ దేశము నాశనమే కాకుండా బండ సందులో నిలబడి ప్రార్థన చేసేవాడంటండి దేవునికి ఒక్కడు కూడా కనిపించలేదంటండి కదండి. అంటే ఒకసారి ఆలోచన చేయడం మాట. బైబిల్లో లోతు గురించి మనందరికీ తెలుసు కదండి. లోతు తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో లోతు మనందరికీ తెలుసు కదా. లోతు గురించి అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహమా అదిగో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నేను ఏం చేయబోతున్నానంటే నశింప చేయబోతూ ఉన్నాను, అక్కడ సమస్తాన్ని కూడా నేను లేకుండా చేయబోతున్నాను అన్న వెంటనే సొదొమ గొమొర్రా అన్న వెంటనే అబ్రహాము మధ్యలో వెదిలిన వాడు ఎవరంటే లోతు. లోతు ఎవరండి? అబ్రహాము యొక్క రక్త సంబంధి. వెంటనే అబ్రహాము దేవుడితో ఆత్మహత్యం ప్రారంభి. అయ్యా 50 మంది నీతిమంతులుండి ఆ పట్టణాన్ని కాపాడుతావా? దేవుడు అన్నాడు కాపాడుతాను. అబ్రహ్మ 40 మంది ఉంటే కాపాడుతావా? కాపాడు. 30 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 20 మంది ఉంటే ఆఖరికి 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావని దేవుడు అన్నాడు. నేను
అంటే ఎంత బతిమాలుతున్నాడో చూడండి దేవుడు. అంటే అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి దేవుని ఉగ్రత దిగొచ్చినప్పుడు ఆ పట్టణంలో కాపురమున్న లోతు తన కుటుంబం అంతా కూడా రక్షించబడాలి అని దేవునితో ఏం చేస్తూ ఉన్నాడంటే అబ్రాహాము పోరాడుతున్నాడండి కదా. ఆశ్చర్యకరమైన రీతిలో అబ్రహాము విన్నపాన్ని దేవుడు అంగీకరించి లోతు కుటుంబాన్ని కాపాడటానికి ఎవరిని పంపాడు? దేవుడు. మనందరికీ తెలిసిన విషయాలే కదా. అంటే అబ్రాహాము దేవునికి ఏం చేశాడు అంటే విజ్ఞాపన చేశాడు. లోతుని ఎక్కడ పెట్టుకున్నాడంటే తన హృదయంలో పుట్టుకొని విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. ఈ దినాన అనేక మంది దేవుని పోలికలో సృష్టించబడిన ప్రజలు నరక కోపంలోనికి వెళ్ళిపోవటానికి మరణపు ద్వారబంధ నిలిచింది. పాతాళ గేటు దగ్గర ఉన్నారండి. ఎక్కడ ఉన్నారండి? నరక ద్వారం దగ్గరలో పడి ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేయాలి? ఏం చేయాలండి? వాళ్ళందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. అందుకే దేవుడు అంటున్నాడు దేశంలో చదివారు కదమ్మా, హెజ్కేలు 22:30 ఉంది కదా, దేశము భద్రత కొరకు మనం ఏం చేయాలంటే బండ సంగులలో నిలవబడి మనం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రజలు నశించిపోతున్నారు, వారిని రక్షణలోనికి నడిపించు. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఉన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు దేవుని పిలుపుని బట్టి ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళిపోయారండి. భయంకరమైన అడవి జాతి ప్రజల మధ్య సేవకు వెళ్ళిపోయి ఆ భయంకరమైన ప్రజల మధ్య ఏదో విధంగా దేవుని ప్రేమను ప్రకటించిన తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంటండి. ఆ తర్వాత కొంతమంది మిషనరీస్ ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభువు గురించి ప్రకటించడం ప్రారంభించారు. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలను చెప్పడం ప్రారంభించారు. యేసు ప్రభువు ఎలా ఉంటాడు, ఆయన ఏం చేశాడు, సర్వమానవాడి పాపం పరిహార నిమిత్తం ఆయన ఏమయ్యాడు అనే విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు అన్నారంటే యేసయ్యను మేము చూసామండి అన్నారంటండి. ఏమన్నారండి? యేసయ్యను మేము వెంటనే మిస్టరీకి చాలా ఆశ్చర్యం వేసింది. యేసయ్యను యేసయ్యను ప్రకటిస్తున్నాం, మేమే ఎప్పుడో ఆయన చూడలేదు, మీరెలా చూసారు బాబు అంటే రండి మేము ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తామని ఆ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్లారంటండి. చెప్పారు ఇదిగోండి ఈయనే. ఏమన్నారా? ఈయనే యేసయ్య. అంటే ఆ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఆ ప్రాంత రక్షణ కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరిని చూపించాడండి? అక్కడ ఎవరు చూపించాడండి? యేసయ్యను. కాబట్టి యేసయ్య గురించి చెప్పగానే ఈ వ్యక్తి నాకు తెలుసు అనే సాక్ష్యాన్ని ఆ ప్రజలందరూ ఇచ్చారు కదండి. అంటే ఆ ప్రజలంతా కూడా యేసు వైపు తిరిగారు. అంటే ఆ లివింగ్స్టన్ అనే వ్యక్తి యేసుని చూపించకుండా తనను చూపించుకుంటే యేసుని ఇక్కడ చూపించేవాడు అంటారండి. సిలువబడిన యేసయ్యను వారి ముందు ప్రత్యక్ష పరిచాడు కాబట్టి ఆ వ్యక్తులు వచ్చి యేసయ్యను ప్రకటించేటన్నమాట. ఆయనను మేము చూసాం కదా. ఈ దినాన్ని దేవుడు మనల్ని పిలిచింది ఎందుకండి? ఆశ్చర్యం గుర్తు చేశాడు. ఆయన గుణ లక్షణాలను చూపించడానిక చెప్పడానికండి? చెప్పడం చాలా ఈజీ కదమ్మా. యేసయ్య చాలా మంచివాడండి, యేసయ్య చాలా ప్రేమ గలవాడండి, ఆయన చాలా కనికరం గలవాడండి, చాలా దయ గలవాడండి, చాలా శక్తి గలవాడండి అని చెప్పడం చాలా ఈజీ అండి. అని యేసయ్య యొక్క గుణ లక్షణాలను, ఆయన క్యారెక్టర్ను, ఆయన శక్తిని మనం చూపించగలిగినప్పుడు ఆయన మనల్ని పిలిచిన పిలుపుకు మనం ఏం చేసినట్టంటే న్యాయము. ఇద్దరు 30 ఉన్నాడు మీరు అని చెప్పిన దేవుడు ఆ పిలుపుని మనం న్యాయం చేయాలి అంటే మనం ఏం చేయాలండి? వారికి స్వార్థను ప్రకటించలేదు. మీరు నడిపిన మార్గము సరి అయినది కాదు. హెజ్కేలు గ్రంథంలో మాటలు చేస్తాం చూద్దాం. ఒక మాట చూద్దాం. స్తోత్రం. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నువ్వు నా నోటి మాట ఆలోచించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక అవశ్యముగా నీవు మరణమంటేనే నేను దుర్మార్గునికి ఆజ్ఞనీయగా నువ్వు అతనికి హెచ్చరిక చేయలేదు.
అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారికి హెచ్చరిక చేయకుండా ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణముడు గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతుంది దేవుడు అంటున్నాడు. అంటే ఆ దుర్మార్గుడు నువ్వు వెళ్ళి చెప్పాలి ఏంటంటే నువ్వు వెళుతున్న మార్గము కరెక్ట్ కాదయ్యా, నువ్వు శరీరాశ నేత్రాశ జీవితమైన వాటి బందీగా ఉన్నాయి, అవి దేవుని దగ్గర వచ్చినవి కాదు, అవి అపవాదికి సంబంధించినవి. వాటిని నువ్వు అనుసరిస్తే అది నరకం. నేను హెచ్చరిక చేయగలను, ఏం చేయాలి కాదు ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే అతడు చనిపోతే ఎవరి దగ్గర ఎక్కడ అడుగుతాడంటే దేవుడు ఎవరి దగ్గర అడుగుతాడండి? ఎవరినైతే చెప్పమన్నాడో ఆ వ్యక్తిని దుర్మార్గుడి మరణము నిమిత్తం లెక్క అడుగుతాడంట. 19 చూడండి. అయితే నేను దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమగును గాని నీ ఆత్మను నువ్వు ఏం చేసుకుంటావంటండి అక్కడ తప్పించు. ఒకరు హెచ్చరిక చేయగా అతడు మారకపోతే నిన్నేం చేయడంటే దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఏమంటే ఎప్పుడు లెక్క అడుగుతాడు? ఎప్పుడు లెక్క అడుగుతాడు? చెప్పకపోతే లెక్క అడుగుతాడు, చెప్పితే లెక్క అడగడు. అంటే మనం ఏం చేయాలి? బుద్ధిహీనుల దగ్గరికి ఏం చేయాలంటే ప్రార్థన చేయని వ్యక్తుల దగ్గరికి ఏం చెప్పాలి? రే దేవుడని ఉన్నాడు, ఈ సృష్టిని అంతటిని కూడా ఆయనే సృష్టించాడు. కోటి నుండి మనిషి రాలేదు అబ్బాయి, దేవుడి నుంచి మనిషి వచ్చాడు. దేవుని మానవుని చేయటం మనకు ఒక గొప్ప ప్రణాళిక ఉందిరా. నీ కొరకు ఆ సృష్టికర్త యేసయ్య లోకానికి దిగుచేశాడు. నువ్వు ఎంత మాత్రమూ కూడా శరీరాశ నేత్రాశ జీవితం అనే వాటిని జీవించడానికి వీలు లేదా అని ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటండి? హెచ్చరిక వింటే అది వాడికే మేలు, వినకపోతే అది ఆడికే నష్టం. ఆడి సంగతి పట్టినట్టే మన సంగతి ఆలోచనలో. ఒకవేళ చెప్పకపోతే ఏం చెప్తుందండి? మనందరం కూడా పరలోకంలో యేసయ్య ముందర నిలబడతాం. ఇప్పుడు ఎవరం కూడా తప్పించుకోలేమండి. ఆదివారం గుడికి రావడం మానేచ్చేమో కానీ యేసయ్య ముందు నిలవడం మాత్రం ఏం చేయలేమండి, తప్పించుకోలేమండి. ఇప్పుడు ఆయన ముందు నిలవడినప్పుడు మనము వచ్చేవాడికి పల్లక పేరు, నా పేరు పిలుస్తాడని వేదకుమార్ అన్న వెంటనే నేను యేసయ్య ముందుకు వెళ్తాను. నా గురించిన గ్రంథాలన్నీ కూడా ఏం చేయబడతాయండి అక్కడ కదండి. పాత సినిమాలు చూసేవాళ్ళ. పాత సినిమాల్లో యమధర్మరాజు ముందు వెళ్ళేటప్పటికి చిత్రగుప్తుడు ఏం తెచ్చేవాడండి? చిట్టా తెచ్చేవాడు. ఏం రాసి ఉండదండి దాంట్లో? మన యొక్క పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం చేసావో, ఏ పాపం చేసావో, ఏ మంచి కార్యం చేసావో అనేటువంటిది సేమ్ అదే కదండి. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనం వెళ్ళేటప్పటికి మన పేరు జీవ గ్రంథంలో ఏదో ఉందో లేదో చెక్ చేస్తారంటే. రెండవది మనం ఏం చేసామో కూడా అవన్నీ కూడా ఏం చేయబడతాయండి? అక్కడ లిఖించబడతాయి. ఇప్పుడు నాకు చూడండి ఏం చేస్తాడంటే అక్కడ మన ఇంటికి పంచబడ్డారు వచ్చే కూరగాయలు, కిరాణా సామాన్లు అమ్మేవారు, ఫ్రూట్స్ వచ్చేవారు అందరినీ కూడా మన దగ్గర కూడా దేవుడు నిలబడతారు అంటారు. ఎక్కడండి? యేసయ్య ముందు మనము మనకి అర్థమవుతుంది. నేను వారిని ఉపయోగిస్తున్నాను అంటే వారి విషయంలో వేరేది లేదని. అంటే యేసయ్యను నమ్ముకోలేని వ్యక్తులు ఎంతమంది మన ఇంటికి వచ్చారో వారందరినీ కూడా నిలబడతారండి. ఒక పక్కనే మన నిలబడతారు. ఇప్పుడు ఆయన అడుగుతాడు, ఏమయ్యా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నువ్వెందుకు నీ పాపాన్ని విడిచిపెట్టలేదు? నువ్వెందుకు నన్ను అంగీకరించలేదు? నువ్వెందుకు నా నామం బట్టి ప్రార్థన చేయలేదు? నన్ను అంగీకరిస్తే ఈ దినాన్ని నువ్వు ఇలా నిలబడవలసిన అవసరం లేదు, నీ శిక్ష ఇవ్వవలసిన అవసరం లేదు కదయ్యా అంటే ఆ వ్యక్తి అంటాడంటండి, అయ్యా నీ గురించి నాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదయ్యా, నువ్వు వెళ్తున్న మార్గం వేరే నువ్వు వెళ్తున్నది కరెక్ట్ కాదు అని నాతో ఎవరు కూడా చెప్పలేదయ్యా అని అన్నాడు అనుకోండి. వేస్తే మనల్ని చూస్తారన్నమాట. ఏవయ్యా ఎన్నిసార్లు అతను మీ దగ్గరికి వచ్చాడని అడుగుతారండి. మేం చెప్తామండి ఒకసారి కాదు, మనం చెప్పకపోతే వచ్చేసరికి ఎన్నిసార్లు అతను మీ దగ్గరికి వచ్చాడు కదా, కనీసం ఒక్కసారైనా కనీసం
ఒక్కసారైనా నువ్వు యేసయ్యను నమ్ముకో అని చెప్పవయ్యా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తామండి? ఏం మామూలుగా ఏం చెప్తాం? యేసయ్యా నేను అతనికి కనుక నీ గురించి చెప్తే ఏమనుకుంటాడు అని సిగ్గుపడి చెప్పలేదు. అప్పుడు యేసయ్య ఏమంటారండి? ఎవరైతే భూలోకంలో నా గురించి సిగ్గుపడతాడో పరలోకంలో నా దేవుని వాడి గురించి, పరలోకంలో భూలోకంలో ఎవరైతే నన్ను పెళ్లిట పెట్టుకుంటాడో పరలోకంలో కూడా ఏమో నాకు ఉపవాస ప్రార్థనలో ఉండి ఆదివారం గుడికి వెళ్ళి కానుకలు వేసి ప్రార్థన చేసి భక్తి చేసిన తర్వాత దేవుని ముందు నిలబడినప్పుడు ఎవరో నాకు తెలియదు ఎవరు తెలుసుకోవాలని వేసి అన్నాడంటే మన పరిస్థితి ఏంటండి? నువ్వు ఎవరో భూలోకంలో నేను ఎవరినో నీకు తెలియదు అని ఒప్పుకున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరో నాకు తెలియదని వేసే మన గురించి అంటే ఎవరితో చెప్పుకుంటామండి? భూలోకంలో నుండి ఎవరితో చెప్పుకోలేని ఏసైతేనే చెప్పుకుంటాం. ఇప్పుడు పరలోకంలో ఎవరితో చెప్పుకుంటామమ్మా కదండి. మనం అవుతున్నాం కానీ ఏదో ఒక దినాన్న ఈ పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నామండి. ఈ పరిస్థితిని మనము ఎదుర్కోబోతున్నా అతను నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా. బైబిల్ ఉంటుంది అతనికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడంట. అతనికి నిన్ను ఏం చేస్తాడండి? అతని గురించి లెక్క ఎవరో చెప్పాలి? రాశారు కదా, మనమే అప్పు చేతని లోకమును కాపాడవలసిన బాధ్యత దేవుడు మనకు స్కంధాల మీద పెట్టినప్పుడు కాపాడలేకపోతే, ఆ వ్యక్తికి యేసు గురించి చెప్పకపోతే, ఆ వ్యక్తి వెళ్తున్న మార్గము సరి అయినది కాదురా అని ఆ వ్యక్తిని హెచ్చరించకపోతే, బైబిల్ చెప్తున్న మాట ఆ వ్యక్తి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. క్రైస్తవ జీవితం అంటే చాలా విలువలతో కూడిన జీవితం అండి. దేవుడు ఒక ఎగ్జాంపుల్ లైఫ్ ని ఆయన ఏం చేశాడు? ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన తన అడుగు నుంచి మన కొరకు ఏ నుంచి వెళ్ళాడు అంటే ఒక మానవుడిని ఉంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఆ మానవుడు మనం వెళ్ళగలిగితే మనము కూడా యేసయ్య తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనట్టే మనము కూడా యేసయ్య కుడి పార్శ్వమున ఏం చేస్తాము అంటే ఆసీనుడై ఉంటాం. హల్లెలూయా. నేను చెప్పే వాటి గురించి మీకు బాధ అనిపించవచ్చు, బాధపడినా పర్వాలేదు, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఆ నిత్య రాజ్యాన్ని మనం ఏం చేయకూడదంటేనమ్మా కోల్పోకూడదు. ఆ రాజ్యము హక్కుదారులుగా మార్చగలిగిన మనము ఆ పరలోకమును చూచి యేసయ్యను చూచి ఎవరో నశించిపోతున్న వ్యక్తి కొరకు మనము లెక్క అప్పగించవలసిన అవసరతను మనం ఏం చేయకూడదంటే కొని తెచ్చుకోకూడదు. ఇదినే దేవుడు మనకి సమయం ఉండగానే దేవుడు మనం ఏం చేయాలి అంటే ఆ వ్యక్తికి స్వార్థం ప్రకటించాలి. నశించిపోయే ఆత్మల కొరకు మనం ఏం చేయాలి అంటే రోదన ధ్వని చేయాలి. యవన కాలంలో మన భర్తను కోల్పోయిన భార్య ఏ విధంగా దుఃఖిస్తుందండి కదమ్మా. ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యమా? కాదు కదండి. ఇది మన బైబిల్ చెప్పింది నశించిపోయిన ఆత్మల కొరకు ఆ విధముగా మనం ఏం చేయాలి అంటే రోదన ధ్వని చేయాలంటండి. ఏం చేయాలండి? గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అయ్యా నశించిపోతున్నాడు, ఆ నశించిపోతున్న ఆత్మలనయ్యా రక్షించు అని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కరుణ నుంచి ఆత్మలను అందరికీ మరించగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని నాకు దయచేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ భారాన్ని పొందుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏం చేయాలంటే ప్రభువు యొక్క పాదాలను మనము ఒక మాట ఆలోచన వచ్చండి. మన కన్యలను అంటండి దేవుడు ఏం చేస్తున్నారంటే భద్రపరుస్తూ. ఎందుకండి ఆయనకి అంత అవసరం ఏంటంటే మన కన్నీళ్లు దాచుకోవడానికి యేసయ్యకి అవసరం ఏంటి అని అడిగితే ఒకానొక దినాన్న మన కన్నీళ్లకు ప్రతిగా దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడంటే ఆ పరలోక రాజ్యములో ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది నాన్న ముందుకెళ్తున్నా ఎందుకు ఒప్పుబాటు ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి అంటే
ఈ లోకాన్ని మనం ప్రిజర్వ్ చేయాలి. లోకములో ఆయన స్వాతంత్ర్యంలో చేయబడిన ఆయన బిడ్డల రక్షణ కొరకు మనం ఏం ఒక మాదిరిని చూపించాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. రెండోది జ్ఞాపకం చేస్తాను, ఉప్పును వేరు కొరకు వాడతారండి. మీకు ఆడవారికి చాలా ఈజీ అండి. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడండి ఏమంటారండి? ఉప్పు లేని కూరలు ఎవరు తినగలరండి? చెప్పండి అమ్మా. ఉప్పు లేకుండా చాలా కష్టం కదండి. ఉప్పు ఆహారానికి ఏం తీసుకొని వస్తుందంటే రుచిని తీసుకొస్తుంది కదమ్మా. అంటే నేను ఉప్పుగా తెలియకుండా దేవుని ఉద్దేశము ఏంటి అంటే, మొట్టమొదటిగా నువ్వు లోకాన్ని ప్రిజర్వ్ చేస్తావని, రెండవది ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా జీవిస్తే ఆశీర్వదింపబడతారో, ఏ విధమైన జీవితాన్ని జీవిస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతారో మనము ఈ లోకానికి జీవించి చూపించాలంటే. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమైందండి. ఏ విధంగా ఉంటే ఆశీర్వదింపబడతామో, ఏ విధంగా ఉంటే అనేక మందికి ఆశీర్వాదముగా మారుతామో ఈ లోకానికి మనము చూపించాలంటండి. చెప్పడం కాదండి, ఈ లోకానికి మనం ఏం చేయాలంటండి? చూపించాలి. హల్లెలూయా. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో మాట చదువుతూ చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చూద్దాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుల కుమారులై ఇందరూ. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఎవరంటే కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయిన వ్యక్తి ఎవరండి ఇక్కడ? దేవుడు. దేవుడు అంటే కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఏమయ్యారంటండి? కృతజ్ఞతను చూపించే వ్యక్తిగా ఉన్నాడు. దుష్టుల ఎడల కూడా ఆయన ఏం చేశారంటండి? ఉపకారం. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు కృతజ్ఞత చూపించకపోయినా కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఆయనకి అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తూ ఆయన అంటున్న మాట, నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే. ఇప్పుడు మనం ఈ లోకానికి రుచికరంగా ఎక్కడ మారుతామండి? యేసు బోధలో చెప్పాడు కదండి, నిన్ను ఎవడైనా నీ చెంప మీద, ఒక చెంప మీద కొడితే ఎందుకండి నేను ఎవరైనా మైలు రమ్మండి, అక్కడ కూడా 3 మైళ్ళు వెళ్ళన్నాడు. ఎవడైనా నీ పై వస్త్రం అడిగితే నీ అంగీని కూడా అతనికి ఇచ్చేయన్నాడు. అంటే ఈ విధమైన సర్వీస్ చేయటంలో దేవుని వెనుక ఆ మాట అనటం వెనుక దేవుని ఉద్దేశం ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే, మదర్ తెరీసా మనందరికీ తెలుసు కదమ్మా. ఎవరండి ఎవరు మదర్ తెరీసా? ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు వస్తున్న జనరేషన్ వారికి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వేరే దేశం నుంచి యేసు ప్రభువుని అంగీకరించి ఒక మిషనరీగా మన దేశం వచ్చింది. కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య ఆమె పరిచర్య చేసింది కదండి. ఆమె కలకత్తా వచ్చినప్పుడు అంటండి, ఒక స్థలం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్థలం కొరకు అడిగిందంటండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడ ఇలా పరిచర్య చేయాలనుకుంటున్నా, నాకు స్థలం కావాలి. ఆ వ్యక్తి కాండ్రించి మొక్కం మీద ఉండేశాడంటండి. ఏం చేశాడంటండి? నేనేం అడిగింది, అయ్యా నాకు స్థలం కావాలి, నేను ఎలా పరిచర్య చేయాలనుకుంటున్నానంటే ఆ వ్యక్తి స్థలనో లేనో మాట చెప్పాలి. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువు గురించి ఎలా చెప్తూ పరిచయం చేసుకుందో కాండ్రించి మొక్కం మీద. అసలు మదర్ తెరీసా అంటండి, అసలు ఆ ఉమ్మేసిన ఆ విషయాన్ని ఏమి తగ్గించుకోకుండా సింపుల్ గా అలా ఉమ్ము కుడిసేసుకుని వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయి ఒక్క మాట కూడా ఆ ఉమ్ము వేసిన వ్యక్తిని అందలేదంట. మరలా తిరిగి వచ్చి మరలా అడిగిందంటండి, ఎవరైతే ఉమ్ము వేశాడో, ఎవరైతే నీకు స్థలం అని చెప్పాడో
ఆ వ్యక్తి. మరో ఎప్పుడైతే మదర్ తెరీసా ఆయన దగ్గరికి వచ్చి స్థలం అడిగిందో ఆ స్థలాన్ని మదర్ తెరీసాకి ఆ వ్యక్తి ఇచ్చాడంట. ముందు ఎవరన్నారు, తర్వాత ఎందుకు ఉంటుందంటారు? ఎందుకు అంటే ముందు ఉండేసినప్పుడే వాళ్ళు తిట్టేసి ఎవరు నువ్వు కాకపోతే నాకు బోలన్నీ స్థలాలు ఉన్నాయరా, నువ్వు కాకపోతే ఇంకా రక్షించబడటానికి ఈ ప్రపంచంలో ఎవరో లేదనుకుంటున్నావంటే నేను ఒక మాటని 4 మాటలు అనేసి వచ్చేస్తాం కదండి. కానీ మదర్ తెరీసా ఒక్క మాట కూడా అనలేదంటండి. వచ్చేసింది సరే కదా, మరలా వెళ్ళి దీనత్వముతో అడిగిన వెంటనే కట్టిన హృదయం ఏమైపోయిందంటే కరిగిపోయిందండి. హల్లెలూయా. ఎందుకో ఒక మరొక అంటే నీలో ఉన్న సహనమును చూచి, నీలో ఉన్న ఈ మంచి గుణాన్ని చూచి అనేక మంది యేసు ప్రభువును తెలుసుకోవాలని, అనేక మంది దేవుని ప్రేమను నీలో చూడాలి అని యేసయ్య అన్నాడు. ఒక చెంప మీద మీ శత్రువులను ఏం చేయమన్నాడు? శత్రువును ప్రేమించండి. అంతే కదమ్మా, మనం చదువున్నది కదమ్మా. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి కదమ్మా. మనకి చెంప మీద కొడితే బాధ వేయండి, చాలా బాధ వస్తుంది. మనం ఎవరైనా దూషింటే బాధ వేయాలి, ఎవరైనా దూషం పెడితే బాధగా, ఎవరైనా మనల్ని అవమానకరంగా కొడుతుంది ఒక దెబ్బ కొట్టినా మనం బాధపడం, కానీ మాట అంటే మాత్రం మనకి చాలా బాధపడ. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా క్రైస్తవులుగా ఉప్పుగా ఉండటానికి పిలువబడిన మనం ఏం చేయాలి అంటే మన సహనాన్ని లోకానికి చూపించాలి. అటువంటి పరిస్థితుల్లో మన గుణాన్ని చూపించడం కాదండి, మనలో ఉన్న యేసయ్య యొక్క గుణాతిశయాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ లోకానికి చూపించాలి. ఎందుకు పిలిచారు? దేవుడు చీకటిలో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయాన్ని మనం ఏం చెయ్యాలి అంటే ప్రచురపరచాలి, చూపించాలి. హల్లెలూయా కదండి. ఎక్కడ గొడవ జరుగుతుంది అక్కడికి మనం వెళ్ళి ఏం చేయాలండి? గొడవ జరుగుతున్న మధ్యలోకి మనం వెళ్ళి ఏం చేయాలండి? ఒరే నిజమే ఆడ ఇంకా అంటాడేమా అని ఇంకా ఎక్కేసి ఇంకా 4 మాటలు ఎలా చేయాలండి? సమాధాన పరచువాడు 12వ ప్రసంగంలో చెప్తాడు కదండి, వారు దేవుని కుమారులు అనబడరు. సమాధాన పరచడం అంటే ఏంటండి? సమాధాన పరచడం అంటే 2 అర్థాలు ఉన్నాయి. మనిషిని దేవునితో సమాధాన పరచడం, ఓకే. మనిషి మధ్య ఎప్పుడైతే గొడవ జరుగుతుందో, మనిషికి మధ్య అసమాధానకరమైన పరిస్థితి ఎప్పుడైతే జరుగుతుందో ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళి ఏం చేయాలంటే వారి ఇరువురి మధ్య సమాధానమును కలిగించేవారు. దుఃఖపడుతున్న వారి ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి? చూసావా, నువ్వు ఆ తప్పు చేయొద్దని చెప్పాను రా, నువ్వు తప్పు చేసావు అందుకే ఏడు ఇంకా బాగా అనాలా కదండి. ఈ మధ్యన బాధపడుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అడిగి ఇంకా బాధ కలిగించడానికి ఇంకా గొప్ప మంచి లోతైన మరణాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయండి మనకి. ఆ వ్యక్తి ఏ మాట చెప్తే ఆ దుఃఖం ఇంకా ఎక్కువ ఉందో ఆ మాటను మనం ఉపయోగిస్తాం. ఏం చేయాలండి కదా? నేను చాలాసార్లు గమనిస్తున్న మాట ఏంటంటే, ఎవరికన్నా వివాహం కాలేదని మనకు తెలుసండి. పాపం ఆ వ్యక్తి చాలా కాలం అయిపోయింది చూస్తున్నారు, వివాహం కాలేదండి. ఆ వ్యక్తి తెలియదుకోండి, ఎలా పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, ఇంకా పెళ్లి తీసుకో అంటే ఈ వెనక ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆ వ్యక్తి యొక్క క్షేమం కోరేవాడు ఏం చేస్తాడండి? గర్భఫలం లేని దగ్గరికి వెళ్ళి అంటారు, ఇంకెప్పుడు గర్భఫలం అంటారు. ఇది నా లోకం ఎలా ఉండదు అని చెప్తున్నాను. ఇది ఆ విధమైన మాటలు మాట్లాడితే ఉప్పుగా ఉండవండి. అవి ఏమైనా రుచినిస్తాయండి? మాటలు వినే వ్యక్తికి రుచినిస్తాయా, బాధనిస్తాయా? నా మాటలు బాధనిస్తాయి. కానీ రుచినిచ్చే మాటలు అంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీకు చక్కని భర్తనిస్తాడు, భార్యనిస్తాడు, చక్కని గర్భఫలం ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీ పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తుతాడు అని అటువంటి మాటలు మాట్లాడితే మన మాటలు ఎలా ఉంటాయండి? వినే వ్యక్తికి రుచికరంగా ఉంటాయి. ఆ మాటలు ఏం చేస్తాయి? ఎదుటి వ్యక్తిని ఆదరిస్తాయి, బలపరుస్తాయి. నిజమే కదా, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అనే ఒక నమ్మికను ఆ వ్యక్తిలో ఏం చేస్తాయంటే మనం మాట్లాడే మాటలు కలిగిస్తాయి. బైబిల్ ఉంటుంది, సొలొమోను అంటారు కదా,
కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాడు ఏం మాట్లాడలేదు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాడు కావాలండి. అంటే వారు మాట్లాడితే ఇంకా చాకు చిన్న పడవసరం లేదండి. ఒక్కొక్క మాట ఏమవుతుందండి, కత్తిలా కదండి. ఇదైనా చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. వారు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తులు ఎలా దిగుతాయి అంటే అవి వింటున్న వ్యక్తిని గాయపరిచేలా ఉంటాయి, ఎంతో వేదన చెందించేలా ఉంటాయి, ఆ వ్యక్తి దుఃఖపడేలా ఉంటాయి. ఆ వ్యక్తి ఉప్పు అండి. ఆ మాటలు మాట్లాడే వ్యక్తి ఉప్పుగా జీవించగలడా? జీవించలేడు కదండి. అంటే చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అందుకే భక్తులు అన్నారు మనం మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ మరణములో నాలుగుగా దాని ఎందుకు ప్రీతి పడివాడు దాని ఫలాన్ని సొలొమోను చాలా క్లియర్ గా రాస్తాడండి. ఇది మన మాటలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనం చేసుకోవాలి. చెడుకు ప్రతిగా మనం ఏం చేయాలండి? మంచి చేయాలి. అప్పుడే అనేక మంది మనల్ని చూసి ఎవరిని వెంబడిస్తారండి? దేవుణ్ణి వెంబడిస్తారు. అనేక మంది మన యొక్క గుణలక్షణాల ద్వారా ఈ వ్యక్తి ముందు చాలా తాగుడు తాగేవాడు, ఈ వ్యక్తి చాలా భూత మాటలు మాట్లాడేవాడు, ఈ వ్యక్తి వ్యభిచారం చేసేవాడు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు మారిపోయాక ఏమైతే చెడులన్నింటినీ వదిలిపెట్టేవాడు. ఇంతకుముందు ఒక్క మాట అంటే 10 మాటలు తిరిగి తిట్టేవాడే. ఇప్పుడు ఎన్ని మాటలన్నా తిరిగి ఒక్క మాట కూడా ఏదో మాట వచ్చిందా ఇది దేవుడు పిల్లలంట, ఆ దేవుడిని మార్చాడు. నేను మొన్న సువార్తలో చాలా మంది కొంతమంది చెప్తున్న మాట, అయ్యా మేము దేవుళ్ళు దిగిపోయామండి. ఎక్కడ దిగిపోయారంటే ఆ టెర్మినాలజీ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుళ్ళు ఏం వేయాలంటే వాళ్ళు ఇంకా వారు బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, దేవుళ్ళో వాళ్ళు ఏం చేశారంటే దిగిపోయారు కదండి. ఇది నాకు దిగితే కానీ ఏం తెలియదు అంటండి, లోతులోకి వెళ్తేనే కానీ యేసయ్య యొక్క ప్రేమ మనకి ఓలంకడయ్యా నీ ప్రేమ యొక్క పొడుగు వెడల్పు ఎత్తు లోతు ఎంతో నేను తెలుసుకోవడానికి ప్రయత్నమే. ఎందుకు అంత లోతుల్లోనికి వెళ్ళదంటే లోతుల్లోనికి వెళ్ళే కొలది యేసు క్రీస్తు యొక్క మాధుర్యం అనేటువంటిది బయటికి వస్తూనే ఉంటుంది. మన యేసుని గురించి మనం తెలుసుకోవాలంటే మనకు తెలిసింది సముద్రంలో నీటి బొట్టు ఎంత అంటే ఎన్ని నీటి బొట్లు ఉంటాయని సముద్రంలో ఎవరైనా లెక్క కట్టగలరా? ఎవరు కూడా. తెలిసింది సినిమా డైలాగ్ ఇచ్చేస్తుంది, తెలిసింది గోరంతా తెలియాల్సింది. అంటే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతుందంటే చాలా ఉంది. అది తెలుసుకోవాలి అంటే మన పిలుపులో మనం నడవటం ప్రారంభించాలి. ఎప్పుడైతే మన పిలుపులో మనం నడవటం ప్రారంభిస్తామో ఆటోమేటిక్ గా యేసులో లోతైన అనుభవాల్లోనికి మనం ఏం చేయబడతామంటే నడిపించబడటం ప్రారంభిస్తాం. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎలా పిలిచాడు అంటే ఉప్పుగా పిలిచాడు. ఎలా పిలిచాడండి? ఉప్పుగా. లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనందరం దేవుని చేత పిలవబడిన వారు చీకటిలో నుంచి వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడని. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండటానికి. ఎందుకు పిలిచాడు అంటే ఆయన కొరకు వెలగటానికి. ఎందుకు పిలిచాడు అంటే దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు ఉప్పుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఏ విధంగా ఉప్పు ప్రిజర్వ్ చేస్తుందో ఆ విధంగా మనము కూడా ప్రిజర్వ్ చేసే వ్యక్తులుగా, కాపాడే వ్యక్తులుగా, కావలి వారిగా మనం ఉండాలని దేవుడు గుర్తు చేశాడు. రెండవదిగా ఉప్పు ఏ విధంగా రుచినిస్తుందో మనం కూడా ఈ లోకానికి ఏం తీసుకురావాలండి? రుచిని తీసుకురావాలి. కాబట్టి అటు రీతిగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క చిన్న ప్రార్థన, అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇంతవరకు దేవుడు మనందరితో కూడా మాట్లాడడం చాలా స్పష్టంగా సూటిగా దేవుడు మనతో మాట్లాడాడు. అవును, ఈ లోకంలో ఉప్పుగా ఉండటానికి యేసయ్య మనల్ని పిలిచాడు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదని, అది ప్రక్కన పారేయబడి మనుషులు కొరకడానికి తప్ప ఎందుకు పనికిరాదన్నాడు. ఇది నన్ను ఆయన చేత పిలువబడిన మనము ఉప్పుగా ఉండటం అనేటువంటిది
దేవుని ఉద్దేశం సారమైన ఉప్పుగా ఉండాలి, కానీ నిస్సారమైన ఉప్పుగా ఉన్నట్లయితే మన వల్ల దేవునికి ఏ ఉపయోగము లేదు అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇది నాకు ఉప్పు ప్రిజర్వ్ చేస్తుందని దేవుడు సెలవిచ్చాడు. ఈ లోకానికి కావలి వాడిగా దేవుడు మనల్ని నిర్మించాడని. ఈ లోకముదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అనేటువంటివి ఉన్నాయని, అవి దేవుని నుండి కలిగినవి కావు, అవి అపవాదు నుంచి వచ్చినవని, ఈ లోకంలో బుద్ధిహీనులున్నారని, వారు దేవుడు లేరని వారు హృదయమును అనుకుంటున్నారని, చెడ్డ కార్యాలు అసహ్య కార్యాలు చేస్తారని, వారు మేలు చేయాలని, ప్రార్థన చేయాలని, అటువంటి వ్యక్తులను దేవుని కొరకు మనం సంపాదించాలని, అటువంటి వ్యక్తులను దేవుని నడిపించాలని, అగ్నిలోకి లాగినట్లు అందరినైనా లాగేవారుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడారమ్మా. దేవుని గుణలక్షణాలను మనం వారికి ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు, బండ సందులలో జ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మనము ఈ లోకానికి కావలి వారిగా ఉండగలమని, దేవుడు మనకిచ్చిన పిలుపులకు న్యాయం చేసేందుగా మనం ఉండగలమని దేవుడు మాట్లాడాడు. రెండవది, ఉప్పు ఏ విధముగా రుచి తీసుకొని వస్తుందో ఈ లోకానికి రుచి తీసుకొని వచ్చే వ్యక్తులుగా ఉండాలని, అనేక యేసు వైపు ఆకర్షించే వ్యక్తులుగా, ఆయన ప్రేమను, ఆయన గుణలక్షణాలను మనం చూపించే వ్యక్తులుగా మనం ఉండాలని, శత్రువులను మనం ప్రేమించాలని, వారికి మేలు చేయాలని, దుష్టులను మనం ప్రేమించాలని ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడమ్మా. ఒకసారి వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యం అనే అర్థంలో మనం చూసుకుందాం. దేవునికి చేత పిలువబడిన వ్యక్తులకు మనమందరం కూడా వెలుగుగా ఉండటానికి, ఉప్పుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. కానీ పిలువబడిన మనము పిలుపును ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉన్నామేమో. దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుని తలంపులను ఏ మాత్రమే కూడా లక్ష్య పెట్టకుండా వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి మన ఆలోచనల ప్రకారం, మన తలంపుల ప్రకారం, మన ఉద్దేశాల ప్రకారం, మన హృదయానుసారం నడుస్తూ ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడాడు, అది నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుందని, దానివల్ల నీకు ఏ మాత్రమే కూడా ప్రయోజనం కాదు అని దేవుడి దినాన్ని మనందరితో కూడా మాట్లాడాడు. అనేక మంది హెచ్చరించవలసిన ఉంటే ఆ వ్యక్తి పట్ల నీవు యొక్క అప్పగించవలసి వస్తుందని దేవుడి దినాన్ని మనల్ని హెచ్చరించాడు. దేవుడు మనతో మాట్లాడాడమ్మా. ఇది నాన్న ఏ విధంగా ఉంది మన మాట అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకు గుర్తు చేశాడు. ఇతరులను ఆదరించే విధంగా ఉందా, లేకపోతే ఇతరులను గాయపరిచే విధంగా ఉందా, ఇతరులను ఆయాసపరిచే విధంగా ఉందా మన మాట? ఒకసారి పరిచయం చేసుకుందాం. దేవుడు చెప్పాడు కదమ్మా, మీ మాట ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి అని చెప్తూ ఉంది. ఎందుకు అంటే అది దేవుని గుణలక్షణం అని. ఎందుకు అంటే దానికి దేవుడు పరిచయం చేయబడతాడు అని. దేవుడు చెప్పిన రీతిలో నీ జీవితం లేకపోతే, దేవుడు పిలిచిన పిలిచి లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందనే వాక్య సత్యాన్ని ఇతను దేవుడు బయలుపరిచాడు. ఒకవేళ దేవుని వాక్యము నీ మీద ఉల్లాపన చేస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యము నీకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నట్లయితే, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలో దేవుని వాక్యము నీ మీద ఉల్లాపన చేస్తుందో ఆ విషయంలో ఈ సమయంలో దేవునితో సమ్మతి పరుచుకుందాం. దేవుని అడుగుదామమ్మా, దేవా నువ్వు పిలిచిన పిలుపులకు తగినట్లు నేను లేనయ్యా, అయ్యా నీ పరలోకయ్యా, కానీ మరలా నీ పిలుపులోనికి నన్ను తీసుకుని రావడానికి, నీ సేవకులు మాట్లాడుతున్నందుకయ్యా నీకు వందనాలు. వెలుగుగా ఉండడానికి నన్ను పిలిచావని మాట్లాడు, ఉప్పుగా ఉండడానికి నన్ను పిలిచావని మాట్లాడు, పరిశుద్ధముగా ఉండడానికి నన్ను పిలిచావని మాట్లాడు. దేవా నీ సహాయం నాకు కావాలి తండ్రి. అయ్యా లోక బంధకాలలో, కుటుంబ బంధకాలలో, జీవన వ్యాపారంలో చిక్కు నడిపోయేదే లేదు. ఆ బంధకాల్లో అన్నిటి నుంచి బయటకు వచ్చి అయ్యా ఒక వెలుగులాగా, ఒక ఉప్పులాగా ఉండటకు అయ్యా నీ సహాయం దయచేయండి. అందరూ కూడా వేరు వెళ్తాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇది నన్ను చేయబోయే ప్రార్థన నీ జీవితాలకు మేలుకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆయనే నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వెలుగులాగా నేను పేదలకు చేయడానికి, ఒక ఉప్పులాగా రుచికరమైన వ్యక్తిగా నేను మార్చడానికి యేసయ్య లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడట. ఆ విషయం ఎన్నడూ కూడా నెరవేర్చలేదు. నీవు ప్రత్యేకపరచగలిగిన వాడు, నీవు ప్రత్యేకపరచగలిగిన వాడు, నీవు ఎన్నుకోగలిగిన వాడు,
నువ్వు ఎన్నుకోగలుగుతావు, నువ్వు పిలువగలిగినవాడు నీ పిలుపులో ఒక ఉద్దేశం, దేవుని నడిపించిన పిలుపులుగా ఒక గమ్యం ఉంది. ఆ గమ్యములకు చేరుకోకుండా ఆ కంఠములలో ఉన్నన్నింటినీ వదిలిపెట్టగలిగితే, ఆ బంధకాలన్నింటినీ దేవుని కొరకు ఉంచివేయగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక మందిగా ఆశీర్వాదకారకురాలుగా దేవుడు నిన్ను మలచడానికి ఆయన సిద్ధంగా ఉంటుండగా ఆయన చేతికి నీ చేతిని అందిస్తావా? ఆయన చేతిలో చేయడం ఇష్టపడినట్లయితే ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తున్న యేసయ్య నిశ్చయముగా నీ చేయి పట్టుకుని ఆయన నడిపించబోతున్నాడమ్మా. నీ చేయి పట్టుకుని తనని ఏ పిలుపనైతే నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తన జీవితాన్ని నిలబెడుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ ప్రేమనాలు పరమ తండ్రి నీకు స్తోత్రాలు. అవునయ్యా, చీకటిగా మారిన మమ్మలను తండ్రి నీ కుమారుడిని పంపి వెలుగులోనికి తీసుకుని వచ్చి వెలుగుగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. నీకు లక్షణాలను ప్రచురించాలని చూపించాలని మీరు మమ్మల్ని పిలిచాలని మీరు మాతో మాట్లాడాలి. పరిశుద్ధుడైన అయ్యా, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించి నేను చూపించాలని, వెలుగుగా ఉన్న నిన్ను వెలుగుగా జీవించి చూపించాలని అనుభవం లేదు, ఉప్పుగా నేను జీవించి చూపించాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవునయ్యా, పిలుపుకు తగ్గ జీవితాన్ని మేము జీవించిదేవా అయా, నీ ముందు నిలబడినప్పుడు బలహనమ్మకమైన మంచి దాసుగా, బలహనమ్మకమైన మంచి దాసుగా నీ దగ్గర నుంచి మెప్పులు గణపలో పొందుతున్న కృప సంఘంలో అందరికీ దయచేయండి తండ్రి. అయా, కలంక నామ ప్రాంతంగా అయా జీవిస్తూ ఉన్నట్లయితే, వేషధారులుగా జీవిస్తూ ఉన్నట్లయితే యేసయ్యా మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ ఆత్మ నశించిపోతే నీ చిత్తం కాదన్నాము తండ్రి. అందరూ రక్షించబడాలని మీరు ఆఖరిన ఆలోచన చేస్తున్నామని మాట్లాడిన దేవుడు అయ్యా, మా సంఘంలో ఏ వ్యక్తి కూడా గుణపడకూడదయ్యా. ప్రతి వ్యక్తి కూడా మీరు ఆఖరిలో ఎత్తబడాలి అయ్యా. మీరు చేయాలి, నీ నుండి మెరుగుగా పొందుకోవాలి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ ఒక వెలుగుగా తీసుకెళ్ళాలయ్యా, ఉప్పుగా రుచికరంగా ఉండాలి అయ్యా, కావాలిగా ఉండాలి. సహాయం చేయమని దేవా, మీ కృపావాక్యానికి మా సంఘం అంతటిని కూడా చూపిస్తూ నీ వాక్యము ద్వారా తండ్రి బలపరచి తండ్రి నిరాకరకు ఆయత్తపరచి అనేక మంది నిరాకరకు సిద్ధపరిచే కృపలుందని వేస్తున్నామన్న ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె చెప్తామమ్మా. ఆమె ఇంతవరకు దేవుని దాసులు దివ్యమైన సందేశాన్ని వీళ్ళరా మరి ఉప్పు కొరకు చక్కని సందేశాన్ని మనకి తెలియజేశారు. అది నిస్సారమైతే మరి పెట్టబడుతుంది కాబట్టి సారవంతమైన ఉప్పుగా మరి అది ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుందో అలాగే మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఒక సారవంతమైన ఉప్పుగా మనం జీవించాలని చక్కని సందేశాన్ని అందించిన దేవుని దాసులకు ఆ యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలకు నీ ధనము నీ ధనము ప్రభు సమాగము నీయ
దేవుని సేవార్థంలో గుప్పలేపి దాంట్లో ఇచ్చిన బిడ్డలకు గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో మరి కానుకల నిమిత్తము వదిన రాజ్ కుమార్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా స్తోత్రం. Thank you, Jesus. Stotram. Thank you, Lord. Praise you, Lord. Hallelujah. Thank you, Lord. Stotram. Thank you, Lord. వాడుకొని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నన్ను బలపరిచి Holy Spirit, you done a wonderful job, Holy Spirit. Thank you, Holy Spirit. అవునయ్యా స్తోత్రం. వందనాలయ్యా. స్తోత్రం. జీసస్. అవునయ్యా స్తోత్రం. అవును తండ్రి స్తోత్రం. ప్రార్థించిన వదినమ్మ రాజ్ కుమార్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే కుమార్ యొక్క కుటుంబంతో మధ్యన ఉన్నది. మరి చాలా సంతోషం. ఆ బిడ్డకి మన యొక్క సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఏక సమయంలో సంఘ ప్రకటనలండి
మన సంఘ కార్యదర్శికి వచ్చి ప్రకటన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. దేవుడి పరిశుభ్రతను దేవుడు గతించిన కాలంలో ఆయన గొప్ప దినాన్ని ఇచ్చినందుకు దేవునికి ముఖ్యంగా మన స్థాపితులైన రామకృష్ణ గారు కుమార్తె కుమారి మానవుడు మనల్ని చాలా సంతోషకరమైన మనం చేస్తున్నాము. రాత్రి ముఖ్యంగా బుద్ధిహీనులు విషయం అవే తగ్గిపోతున్నారు. వాళ్ళు దేవుడు లేదని విధానంలో వాళ్ళు ఏం మాట్లాడాలి కూడా అంగీకరించింది. కాబట్టి ఇది జరుగుతారని కొన్ని వేల క్రితమే ఈ బైబిల్లో మాట రాయబడింది. అప్పుడే తెలియాలి దేవుడు లేదని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడు లేదన్నప్పుడు మాకు కష్టాలు వచ్చాయన్నప్పుడు ఏమైనా సరే ఏమని తలుచుకుంటారు? దేవుడు లేదని వాళ్ళు కదా దేవుడు వాళ్ళని తెలుసుకుంటారు. అలాగే మన కొన్ని పెద్దలు చేసేటప్పుడు తప్పు అని ఏ కారణంగా దేవుడు మనం తప్పు చేస్తే దేవుడు మనం శిక్షించాడు, ఇది చేయకూడదు అనే ఉద్దేశం మన హృదయం రాక కూడా దేవుడే. దేవుడు ఉన్నాడు మనం తప్పు చేసినప్పుడు మనం పాపం చేసినప్పుడు ఇది మనం శిక్షగా మాట్లాడాలి అనే అనుభవం రావడం కూడా జీవిస్తూ ఉంటాం. అందుకని దేవుడు దేవుడు అనే విధానాన్ని ప్రజలకు రాకుండా ఉండేదన్నా మనం దేవుడు నమ్ముకున్న మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని మీరందరికీ నేను మనం చేస్తున్నాం. ఇక చేస్తున్నాం ఈ ప్రార్థన జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మన సంఘం వివరాలు అలాగే దాసులు 2,000 రూపాయలకి మనం వేశారు. బిడ్డ విషయంలో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 2,200 రూపాయలు బ్యాంకులో ఉంది. 15,520 రూపాయలు మీరందరూ కాకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే తల్లిదండ్రులు అంత వారు ఆహ్వానాన్ని మనకి మీరందరూ ఈ కుటుంబంలో పాల్గొనవలసిందిగా నేను మాట్లాడేస్తాను. ఇకపోతే ఎమ్మెల్సీ
చాలా ఘనంగా ఈ అందించారు. మాత్రమే నేను కాదు అది తీసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాను. అలాగే మనం చేస్తూ నేను అమ్మాయి ఇక్కడ తీసుకునే ఇంతవరకు మన సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటన చేశారు. అదేవిధంగా కొన్ని హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మిగిలిన తెచ్చిన వారి కుటుంబాలను దేవుడు జీవించును గాక. మరి వారి యొక్క కుటుంబాల గురించి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కొన్ని సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సమర్పిస్తాం. దేవాదీవెనలతో పంపుము దేవా, పంపుము దయతో పతిత కరుణామయ ప్రేమని సేవ ప్రియము జనరింప పంపుము దేవా, జీవనలో పంపుము దేవా, మా సేవను వినమావతులాని యేసునించు పంపుము దేవా, జీవనలో పంపుము దేవా, విజయ సత్యమును విమలమదింపి జీవనవరము దివ్యంగా కలిగింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా, ఆశీర్వదింపు మనిషము సేవింప బాలురమాత్మ వాసికే కజనిచ్చి పంపుము దేవా, జీవనలో పంపుము దేవా. ఏక సమయంలో దేవుని దాసులు ముగి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవుస్తాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ కొందనాలు. మరి యొక్క మారు మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదముల చెంత చేరి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ అవకాశమును బట్టి స్తోత్రాలు. ఈ దినము జరిగిన ఆరాధన మొదటి నుంచి చివరి వరకు దేవా మీ నామ మహిమార్థమై మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఇదిలో మీ వాక్య ధ్యానములలో మీరు తోడుండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలులను, మీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు అర్పించిన కానుకలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీకు స్తోత్రాలు. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. సేవకుడిగా ప్రేమించి తెచ్చిన ఈ బియ్యమును బట్టి కూడా నీకు వందనాలు. వీటిని కూడా దీవించండి. గుప్పులు విప్పిన ప్రతి బిడ్డను కూడా దేవా మీ గుప్పులు విప్పి ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చి సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాను. చక్కటి రీతిలో తండ్రి అయ్యా అధ్యక్షులుగా నడిపించిన విజయమోహన్ గారి బట్టి నీకు వందనాలు. సంఘ బంధువులను బట్టి, స్త్రీల సమాజం వారిని బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు.
ప్రతి బిడ్డలో పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దీవించండి. సంఘం అనే మీ శరీరంలో తండ్రి అయ్యా తండ్రి పాత్రలుగా అవయవాలు మీరు మాకు అప్పగించిన బాధ్యతను తండ్రి నమ్మకముగా చేస్తూ మీరు ఇచ్చే దీవెనాశీర్వాదాలను అందరూ కూడా పొందుకున్నట్టు కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే దినమో మందిరానికి రాలేకపోయారో వారందరినీ కూడా మీరు తోడుకుంటారండి. ఈ బిడ్డ కూడా అందరూ అలక్ష్యము చేయకుండా కుమార్తెను మేము మంచిగా తోడుకుని వచ్చారు. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రయాణం దినేష్ను బట్టి నీకు వందనాలు. తన ప్రయాణంలో మీరు క్షేమకరంగా మీరు కోరుకుంటున్నారండి. దూరదేశాలను సంతపడాలందరినీ కూడా దీవించి వారి ఉద్యోగాలు వారి ప్రయాణాల్లో కృపాక్షేమాల నుంచి వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. దూరదేశంలోని అనేక మంది సంతబడులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారయ్యా. వారి ప్రయత్నాల్లోని సఫలతనిచ్చి మీరు చూపి వారి మార్గాలను తెరిచి మహిమ పొందండి. సంఘ బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. వారి ఉద్యోగాలు కోరుకుందండి. ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి ప్రయత్నాల్లో సఫలతనివ్వండి. వివాహాలు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. సాధ్య అయిన సహాయం వివాహాన్ని బిడ్డలందరూ కూడా మీ చిత్తమును జరిగించి వారివ్వండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి సకాలంలో నుంచి మీరే సహాయం చేయండి. మంచి మార్పులకు తీర్పులు అడుగునట్లుగా మీ కృపరించి మీరు మహిమను ఆలోచించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా సంఘంలోని ఎవరి జ్ఞాపకం చేసుకోనండి. ఎవరి ప్రాణంలో కాడి మూసి కృపలుగా సహాయం చేయండి. సర్వస్కుల బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘటనలను వారి సక్రమంగా నెరవేరుస్తూ సంఘం యొక్క అభివృద్ధిలో వారు సంఘమును నడిపించే కోరిక వారికి మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. సకబడి చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు జీవనం ఆశీర్వదించి అభివృద్ధిలోకి మీరు నడిపించండి. అయ్యా ఆర్థిక ఇబ్బందులలో కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల్లో స్వయం గురించి మహిమ పొందండి. సంఘంలో కుటుంబాలకు సమాధానము నెమ్మది ఐక్యత మనసు కలిగి ఉండేటట్టు మీ కృప నుంచి మీరు మనకు ఆలోచించగలరు. గృహ నిర్మాణాల్లో మీరు కోరుండి చక్కని సుందరమైన గృహాల నిర్మాణం చేసుకున్నట్టు మీ సహాయం నుంచి మహిమ పొందండి. జ్ఞాపకం చేసుకున్నట్టయ్యా అయ్యా తండ్రి సహాయం చేయండి. మీ చిత్రమైతే మీరు ఆవశ్యమైతే మీ సన్నిధానంలో వచ్చి మీ నామమును గర్వపరిచే కృప ఈ బిడ్డలైన అందరికీ దయచేయండి. యేసు నామమున ఈ మనవులను తెచ్చుది అది కొట్టుకొని తండ్రి. ఇప్పుడు మన ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు కృప మన ఇక్కడ నీకు లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన రాకడకు నడిపించి ఆయన రాకడకు సిద్ధపరచుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ